అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో 28వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 28వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 27వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో గొప్ప విషయం ఏంటంటే మాస్టర్స్ శ్రీ ధర్మగుప్తుల వారు శంకరభట్టు గారు వారి దగ్గరికి వచ్చి ఒకతను ఒక ప్రశ్న అడుగుతారు. దానికి అతనికి సమాధానం చెప్తారు ధర్మగుప్తుల వారు. అయితే ఆయన వెంటనే మీరిద్దరు పిచ్చివాళ్ళు కురుంగడ్డలో ఏ పని పాట లేకుండా కూర్చున్న వాని వద్దకు పోచున్నారా అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి ధర్మగుప్తుల వారికి శంకరభట్టు వారికి చాలా అభ్యంతకరంగా మంచిగా అనిపించదు అన్నమాట. ఎందుకంటే దైవంలా ప్రార్థిస్తున్న అతన్ని ఆయన పిచ్చోడంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అయితే శ్రీ ధర్మగుప్తుల వారు మాత్రం అతను అభ్యంతకరంగా మాట్లాడినా కూడా మనకి కర్తవ్యాన్ని బోధించాడు, మనం వెంటనే కురుంగడ్డకి వెళ్ళాలి అనేసి అర్థం చేసుకుంటారు. అసలు ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే మాస్టర్స్ చాలా అద్భుతమైన విషయము. మనకి ఎవరి నుంచైనా మనకి మెసేజ్లు అందవచ్చు. ఈ విశ్వం నుంచి మనకి మెసేజ్లు అందుతాయి. వాటిని మనము అర్థం చేసుకోగలగాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము మనకి ఏ విధంగా వస్తుంది? ఇక్కడ ధర్మగుప్తుల వారు ఆయన ఎంతో ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి. అందుకే ఆయన వేరే అతని మాటల్లో ఉన్న మెసేజ్ని తీసుకోగలిగారు. అలాగే మనం కూడా ప్రతినిత్యం ధ్యానం చేసి అద్భుతంగా జ్ఞానాన్ని సంపాదించుకొని విశ్వం నుంచి వచ్చే మెసేజ్ని చక్కగా తీసుకుంటూ మన జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్దాం. మన యొక్క ఆత్మస్థితిని పెంచుకుందాం. అందరూ తప్పనిసరిగా ప్రతినిత్యం ధ్యానం చేయండి మాస్టర్స్. ఇక మనము 28వ అధ్యాయం పారాయణ చేసుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 28. శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము. విష్ణు మహావిష్ణు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళీ మహాకాళి స్వరూప వర్ణనలు. ఆ రోజు శుక్రవారము. శ్రీ వాసవి కన్యకాదేవి జయంత్యుత్సవ శుభ సమయము. శ్రీపాదుల వారు కృష్ణానదిలో నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవలి ఒడ్డునకు చేరిరి. మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరితిమి. ఉదయం 7 గడియల సమయము కావచ్చుచున్నది. తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అలిమేలు మంగాంబిక అండ నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయము. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి. మేము కూడా అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి. పంచదేవ్ పహాడ్ నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యడి అపురూప సమయము. వింతలలోకెల్ల వింత. శ్రీచరణుల శరీరము ఉన్నట్లుండి తేజోవంతము కాసాగెను. ఆ మహా తేజస్సు నలదిక్కులకు ప్రసరించుచుండెను. వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమీయసాగెను. వారు గోశాల నుండి బయటకు వచ్చిరి. సాధారణముగా వారి ఛాయ భూమిపై పడేది. ఈరోజు మాత్రము వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచుచున్నప్పుడు అడుగుల జాడలుండెడివి. ఈరోజు మాత్రము భూమి మీద వారు నడుచున్నప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్యభగవానుని వంక తీక్షణముగా చూచిరి. వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంతకు పెద్దదవసాగెను. వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను. శ్రీపాదుల వారు అదృశ్యమగుటను కనులారా గాంచితిమి. సూర్యబింబమునందు ఒక దివ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను. ఆ శిశువు భూమి మీద అడుగుపెట్టగానే భూమి మా దృష్టి పదమునకు అదృశ్యమయ్యెను. వారు మందహాసముతో నుండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణముగా చూడసాగిరి.
తిరిగి భూమి మాకు దృష్టిగోచరమయ్యను. మమ్ములనిద్దరినీ తిరిగి సూర్యబింబము వైపు చూడమనిరి. ఆ సూర్యబింబమునందు ముద్దులు మూటకట్టు దివ్య తేజో శిశురూపము చూచితిమి. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశుపాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పదమునకు భూమి అదృశ్యమయ్యెను. మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి. ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వెలయించినది. వెంటనే మాకు భూమి దృష్టి పదమునకు గోచరించినది. సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి. శ్రీపాదుల వారు 16 సంవత్సరముల ప్రాయము గలవారుగా నుండిరి. ఆ దివ్య శిశువు 3 సంవత్సరముల ప్రాయము గలదిగా నుండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండెను. ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణములను ధరించి ఉండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తినియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యముతోనూ సంభ్రమముతోనూ భయముతోనూ వీక్షించుచుంటిమి. నా మనసులో ఒక సందేహము పొడమినది. ఇదంతయును ఇంద్రజాలం మహేంద్రజాలము కానీ కాదు కదా. నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరమున నిట్లనిరి. ఓ ఈ శంకర పట్టు, ఇది నీ ఇంద్రజాల మహేంద్రజాలము ఏమీయునూ కాదు. ఇది నా స్వభావము, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణముగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావింపబడును. అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగను సగుణముగను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మస్వరూపుడనుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము నిచ్చువాడినని అర్థము. ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతమును కొంతకాలము వరకు స్థితియందుంచబడును. ఇది విష్ణు స్వరూపము చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపము. మహాసరస్వతి ఆ సరస్వతీ రూపమునకు ప్రేరణను శక్తిని వసంగడి అనఘా స్వరూపము. సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ రూపము. మహాలక్ష్మి అనునది లక్ష్మీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము. సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము. మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము. అనగా లక్ష్మీ స్వరూపము. అనగా లక్ష్మీ సమేతుడైన అనగుడు అనునది నా యొక్క దత్త స్వరూపము. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి ఒక దివ్య మాతృస్వరూపముగా అనఘాలక్ష్మి ఆవిర్భవించుచున్నది. అందుచేత అనఘాలక్ష్మిని మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపములను స్థితిలో ధరించడి ఈ మూడింటికిని ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తిరుంగుము. నా యొక్క అనగా స్వరూపము బ్రహ్మ, విష్ణు, రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగను అతీతముగను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనగను వామభాగమున ధరించియున్న శాక్త రూపముగా తెలిసికొనుము. త్రేతాయుగమునందలి సవితృకాటక చైనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమున ఆధారముగా చేసుకుని మహావైష్ణవ మాయతో యతిస్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది. నీవు చూచెడి ఈ స్వరూపము
తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును, మహాలక్ష్మి చైతన్యమును, మహాకాళీ చైతన్యమును తన యందు కలిగియుండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగియుండి ఈ త్రిశక్తుల కూడా అతీతముగను ఆధారముగను ఉండెడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకార ధరించడి బ్రహ్మను, విరాట్ స్వరూపమున ఉండెడి మహావిష్ణువును, ప్రళయకాల రుద్రు సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటి ఆధారముగను అతీతముగను ఉండడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగుము. శ్రీపాద శ్రీవల్లభుడనడి మహావైష్ణవ మాయారూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకొనుము. అప్పుడే నేను ఇట్లాంటిని, గురు సార్వభౌమ మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి, మరి ఒక పరి అనగా లక్ష్మీ సమేత అనగుడంటిరి. మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది శ్రీపాదులే వెంకటేశ్వరులు. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావము కలది. మహాలక్ష్మిను పద్మావతిను మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా శ్రీ మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వముని ఆవిర్భవింపచేసెదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహాతపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవీకన్యకగా ఆవిర్భవింపచేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరించవలసి వచ్చినది. జరగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయన శంకరభట్టు, ఈ పంచదేవ పహాట్నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకముగా నుండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదము చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజోరూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతీదేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 28వ అధ్యాయము సంపూర్ణము.